ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవా, పరిశుద్ధాత్మ దేవా, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండవని, మరి విశేషంగా ఈ పరివారితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని, మా జీవితాలను రూపాంతరము చెందించమని నా దేవుడు, నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనకందరకు తెలుసు కాకి నక్క కథ. మనం చిన్నప్పుడు చాలాసార్లు విన్న కథ ఇది. కాకి మాంసం ముక్కను నోటిలో పెట్టుకొని ఒక చెట్టుపై కూర్చున్నప్పుడు ఒక నక్క చెట్టు క్రింద నుండి కాకితో అంటుంది, కాకి నువ్వు చాలా అందంగా ఉంటావు, తీయగా పాడుతావు, నీ పాట వినాలలో ఉంది, ఒక్కసారి పాడు ప్లీజ్ ప్లీజ్ అని నక్క కాకిని అడుగుతుంది. పాతకాలం కథలో అయితే కాకి టక్కున పాట పాడడానికి నోరు తెరిచేది, నోటిలో ఉన్న మాంసపు మురుక క్రింద పడిపోయేది. చెట్టు క్రింద ఉన్న నక్క చటుక్కున ఆ మాంసపు ముక్కను తినివేసేది. కాకి బాధతో కావు కావు అనుకుంటూ అరుస్తూనే పాటలు పాడుతూ ఉండేది. క్రొత్త కథ అలా కాదు. నక్క పాట పాడు అని అడుగుతూనే కాకి మాంసపు ముక్కను నోట్లోంచి తీసివేసి తన కాలి క్రింద పెట్టుకొని పాటలు పాడుతూ ఉంటే నక్క ఆ పాటలు వినలేక చెవులు చిల్లిపడి రక్తము కారిపోతుందంట. కాకి మనస్సు నూతనపరచబడింది, రూపాంతరం చెందింది, తెలివిగా బ్రతుకుతుంది. కాకి నక్క మోసాల నుంచి తప్పించుకొని చాలా తెలివిగా బ్రతుకుతుంది. ప్రభువు ఈరోజు మనతో అదే మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడింది, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొట్టి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రభు అనేక సార్లు పశువులతో మనల్ని పోల్చి ఉన్నాడు. పశువులు మెరుగ్గా ప్రవర్తిస్తున్నాయని, పశువులు తెలివిగా ఉంటున్నాయని, కానీ మనుషులు తెలివి లేక బ్రతుకుతున్నారు. మనిషిని పుట్టించిన ఆ దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నారు. మనస్సును నూతనపరచుకోలేకపోతున్నారని, అలా మనస్సును నూతనపరుచుకున్నటువంటి ఒక మనిషిని, తనను తాను ప్రభువు పోలికలోనికి రూపాంతరం చెందించుకున్న ఒక మనిషిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాము. అతని పేరు మనకందరికీ తెలుసు, పౌలు. అతని పేరు పౌలు. ఒకసారి అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 10 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించిందని, అనేక పర్యాయముల సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గల వారిని ఇతర పట్టణంకి వెళ్ళి వారిని హింసించుచుంటుని. అలాగే అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు వారిని హింసించితిని. అలాగే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేము నాకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అలాగే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 3 వచనాలు కూడా ఒక్కసారి చదువుతాం. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు సెఫరును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను.
పై వాక్యాలన్నీ మనకు బోధించే సత్యం ఏమిటంటే సౌలు అలియాస్ పౌలు, సౌలు ఉర పౌలు అను వ్యక్తి ఒకప్పుడు బహు చెడ్డ మనసు కలిగిన వాడై ఉన్నాడు. అతని మనసు సంపూర్ణంగా చెడుతనముతో నింపబడి ఉంది. పగ, ద్వేషము, అసహనము, కోపము, క్రోధము, దుర్మార్గము, దౌర్జన్యము అను మొదలగు గుణాలతో నింపబడి ఉన్నాడు సౌలు. అందుకే ఒక హింసకునిగా, ఒక హంతకునిగా ఉంటున్నాడు. మనస్సులో ఉన్న గుణాలను బట్టి మనిషి యొక్క ప్రవర్తన ఉంటుంది. మనం మనసులో నింపు ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలను బట్టి మన యొక్క బయటి ప్రవర్తన కూడా ఉంటుంది. అతను హింసకునిగా, హంతకుడుగా ఉండటమే కాకుండా తనతో పాటు మనుషులను కూడా ప్రేరేపిస్తున్నాడు. తనకంటూ ఒక గుంపును ఏర్పరచుకున్నాడు, ఒక రౌడీ మూకను ఏర్పరచుకున్నాడు. దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మత పెద్దలుగా పిలువబడుతున్న ప్రధాన యాజకుని అనుమతి తీసుకుని మనుషులను హింసించడము, చంపడము, దేవుడే తనకు అధికారం ఇచ్చినట్లు రెచ్చిపోతున్నాడు పౌలు. మన ప్రభువును నమ్మడము చేయరాని పాపంగా భావించి యేసు ప్రభువును దేవునిగా, రక్షకునిగా విశ్వసించిన ప్రతి వారిని హింసిస్తున్నాడు. ఇంటింటికి వెడుతున్నాడు. మీరు యేసు ప్రభువుని దేవునిగా నమ్ముతున్నారా అని అడగడము, అవును అని ఒప్పుకుంటే చాలు, ఇంటిలో నుంచి బయటికి ఈడ్చుకొని తీసుకొని పోతున్నాడు. స్త్రీలు అని భేదము లేదు, పురుషులు అని భేదము లేదు, కానీ తీర్పు తీరుస్తున్నాడు. వారికి కొడా దెబ్బలు, బెత్తము దెబ్బలతో వారిని హింసిస్తున్నాడు, చెరసాలలో వేయిస్తున్నాడు. ఇంటింటికి కాదు, సమాజ మందిరంలో కూడా అతను పెడుతున్నాడు. దేవుని మందిరంలో కూడుకొని వారి దగ్గర కూడా వెళ్తున్నాడు. అక్కడ సమాజ మందిరంలో అనుమానంగా కనపడుతున్న మనుష్యులను, వ్యక్తులను విచారిస్తున్నాడు. ఏమాత్రం వారు యేసు ప్రభువు వైపు తిరుగుతున్నారని తెలిస్తే చాలు వారిని కూడా లాక్కుని హింసించి కొరడా దెబ్బలు కొట్టించి జైలులో వేస్తున్నాడు. ఏమాత్రము ఎదురు తిరిగినా చంపివేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువును నమ్ముతున్నాము అన్న వారందరినీ బలవంతం కూడా చేస్తున్నాడు. దేవుణ్ణి దూషించమని, దైవ దూషణ చేయమని, దేవుని గురించి చెడ్డ మాటలు పలకమని బలవంతం చేస్తున్నాడు. దైవ దూషణ చేశాడు అని వారికి మరణశిక్ష విధించవచ్చని తప్పుడు నేరం మోపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు కేసులో ఇరికించడానికి వారిని ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేములో ఉన్న సమాజ మందిరంలో, యెరూషలేములోను సమాజ మందిరంలోనూ, యెరూషలేము ఇండ్లలో ఉన్న వారినే కాకుండా చుట్టుప్రక్క ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న మనుషులను కూడా విచారిస్తున్నాడు. యేసు ప్రభువు నామమును ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరిని హింసిస్తున్నాడు, చెరకు ఈడ్చుకొని పోతున్నాడు. సౌలుగా పిలువబడిన పౌలు అంతగా చెలరేగిపోతున్నాడు. మనస్సంతా ద్వేషంతో, పగతో నింపబడి ఉన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని చంపడమే తన జీవిత లక్ష్యంగా, వారిని హింసించడమే తన జీవితం లక్ష్యంగా, గురిగా కలిగి బ్రతుకుతున్నాడు. సౌలుగా పిలువబడుతున్నటువంటి పౌలు, అది పౌలు యొక్క మనస్సు. సౌలు ఏమీ చదువు లేనివాడు కాడు, సౌలు ఏమీ జ్ఞానము లేనివాడు కాడు. అతడు ఏమీ ఒక అనాథగా పెరిగి పెద్ద కాలేదు. చెడ్డ గుంపుతో కూడి చెడ్డ సహవాసము కలిగి అతను పెరిగి పెద్ద కాలేదు. మంచి కుటుంబం నుంచి వచ్చినాడు, బాగుగా చదువుకున్నవాడు, ధర్మశాస్త్రం గురించి బాగుగా తెలిసినవాడు, దేవుని గురించి బహు ఆసక్తి కలిగిన వాడు. ఒకసారి అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదంలో వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉంటిని. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, నా పితరుల పారంపర్యాచర్యమును విశేషాసక్తి గల వాడని, నా స్వజనములో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నీవే దేవుడవని గూర్చి మీరు వింటిరి.
ఆధిక్యత నొందితువని నా నడవడిని గురించి మీరే వింటిరి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతాము. 8వ దినం మన సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశం వాడని బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయమై నేను పరిసయ్యుడనై ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఇంటిని. ధర్మశాస్త్రం యొక్క నీతి విషయంలో నేను అనింద్యుడనై ఇంటిని. ఎలాంటి తప్పు చేయని వాడిగా బతికాను. కాబట్టి మన వాక్యాలని కనుక చదివినట్లయితే పౌలు బాగుగా చదువుకున్నవాడు, గమలీయేలును గొప్ప పండితుని వద్ద శిష్యరికం చేసి ధర్మశాస్త్రం గురించి పూర్తిగా నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రము గురించి తెలుసుకోవడమే కాకుండా అనేక మంది విధుల కంటే గొప్పగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. అతి నిష్టగా బ్రతికినవాడు. అయితే మూర్ఖుడు, మొండివాడు, అజ్ఞానంతో నింపబడి ఉన్నాడు, అహంకారంతో నింపబడి ఉన్నాడు. నాకు తెలిసిందే సత్యము, నాకు తెలిసిందే నిజము, అందరూ నేను నమ్మినదే నమ్మాలి, వేరే నమ్మకము ఉండకూడదు. నేను ఎవరు దేవుడంటే వారే దేవుడు. అంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు పౌలు. ఏమాత్రము సహించలేకపోతున్నాడు. హింసించడము, బెదిరించడము, చంపడము చేసేస్తున్నాడు. మనం చూస్తున్నాము మన భారతదేశంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ అనే అనేక హిందూ మత సంస్థలను మనం చూస్తున్నాము. వారి యొక్క మత పెద్దలను చూస్తున్నాము. ఇతర మతాల పట్ల వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని, అసహనాన్ని మనము చూస్తున్నాము. అందరూ రాముడే దేవుడని నమ్మాలి, అంతే. యేసయ్యను దేవుడు అనే వారు బ్రతకకూడదు. యేసయ్యను దేవునిగా పూజించకూడదు అన్న ద్వేషంతో నింపబడి ఉన్నారు వారు. రాముణ్ణి దేవునిగా కలిగి నమ్మిన అనేక మంది గుంపులుగా, సంఘాలుగా, అనేక మందిని సంఘాలుగా వీరు ఏర్పాటు చేసి వారిని ద్వేషభావంతో నింపుతున్నారు. తాను నమ్మిన దేవుణ్ణి అందరూ నమ్మాలి అంతే అని చెప్పి వారిని రెచ్చగొట్టి రాముని దేవునిగా నమ్మని వారి మీదకి పంపేస్తున్నారు. తమ దేవుడే దేవుడు అలా నమ్మకుంటే అలాంటి వారికి ఈ దేశంలో, ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు అంటూ బెదిరించి, హింసించి, వీలైతే కొంతమందిని చంపి సొంత అభిప్రాయము, సొంత నమ్మకము ఉండకుండా నేను చెప్పిందే నమ్మాలి అన్నట్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. హిందూ మతం పాటించే వారే కాదు, ముస్లిం మతంలో ఉన్నటువంటి అనేక అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. ముస్లిం మతంలో కూడా అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. అల్లాను నమ్మని వారందరూ కూడా పాపులు, అల్లాని విశ్వసించని వారంతా పాపులు భూమి మీద బ్రతకడానికి వీలు లేదంటూ బలవంతంగా తాము నమ్మిన దేవుడే అని నమ్మాలని నిరంతలాగా ప్రవర్తిస్తున్నారు, మోటుగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు మతము విషయంలో, దేవుని విషయంలో పశువులుగా మారిపోతున్నారు. పశు బలంతో నింపబడి బుద్ధి జ్ఞానము లేని పశువుల్లాగా తన సాటి మనిషిని చంపడానికి వెనుక తీయడం లేదు, వెనుక ఆడడం లేదు. కేవలము తన మాట వినకపోవడం వల్ల, తాను చెప్పింది వినాలి, తన మాట వినకపోతే చంపివేయడమే. మనిషి మాట వినకపోతే చంపివేస్తారా? నిజముగా దేవుడైన వాడు తాను పుట్టించిన మనిషిని చంపమని ఇంకొక మనిషికి అధికారం ఇస్తాడా? ఒక మనిషి ఇంకొక మనిషి మాట వినకపోతే వారిని చంపి వెయ్యమని ఆ దేవుడు అధికారం ఇస్తాడా? మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది దేవుడు. ఈ సత్యాన్ని మనము మరవకూడదు. మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది దేవుడు. అందుకే ఈ భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక రకములైనటువంటి మనుషులు ఉంటున్నారు, అనేక రకములైన నమ్మకాలు, అభిప్రాయాలు ఉంటున్నాయి, అనేక రకమైన భాషలు ఉంటున్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉంటున్నారు. మన దేశంలోనే హిందువులము అనే పిలువబడిన వారు 3 కోట్ల మందికి పైగా దేవతలను పూజిస్తారు. కొంతమంది దేవతలను మాత్రమే పూజిస్తారు, ఇంకొంతమంది వేరొక దేవతలను మాత్రమే పూజిస్తారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను అవతలి వారి దేవతల కన్నా ఎక్కువగా అభిమానిస్తారు, ఎక్కువగా పూజిస్తారు. గృహ దేవతలని తమకంటూ ప్రత్యేకంగా ఒక దేవతను వాళ్ళు పెట్టుకుంటారు. కొందరు శివుణ్ణి పూజిస్తారు, కొందరు విష్ణువును పూజిస్తారు. ఈ విషయంలో కూడా మనం చూసాము. ఒకప్పుడు ఒకరినొకరు చంపుకున్న విధానము. ఏ దేవుడు చెప్పాడు మనిషికి, నేను దేవుణ్ణి కాదు అన్నవాణ్ణి బెదిరించు, నేను దేవుడు కన్నవా అన్నవాడు కాదన్న వాణ్ణి అవమానపరచు, హేళన చెయ్యి, హింసించు, చెరసాలలో వేయి, ఇంకా కాకపోతే, ఇంకా నన్ను నమ్మకపోతే చంపివేయి అని. మనిషిని నమ్మిన ఏ దేవుడైనా నిజంగా అతని కనుక దేవుడే అయితే ఆ దేవుని స్వభావం ఎలా ఉంటుందంటే ప్రేమామయునిగా ఉంటాడు, దయామయునిగా ఉంటాడు, జాలి గలవానిగా, ఓపిక గలవానిగా, క్షమించేవాడిగా ఉంటాడు. అది నిజ దేవుని యొక్క స్వభావము. తనకు దగ్గరికి వచ్చి ఎవరిని కూడా దేవుడు తిరస్కరించడు. ఎందుకంటే అందరూ కూడా ఆయన సృష్టించే వారే. ఎవరిని కూడా వెళ్ళిపో, నా దగ్గరకు రావద్దు అనేవాడు కాదు దేవుడు. పోయిన రోజులలో మనము చూస్తాము కొన్ని మతపరమైన గొడవలను. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ నాయకుడు అంటున్నాడు, నేను ఇంట్లో బైబిల్ చదువుతాను అంటే నేను క్రిస్టియన్ను, అయినా నేను తిరుపతికి వెళ్ళి అక్కడ దేవుడుగా పిలువబడుతున్న ఆయనను దర్శించి పూజిస్తానని, అందరి మతాలను సమానంగా చూస్తానని. అలా అని ఎవరిని అయినా మనము నిజ క్రైస్తవుడని పిలుస్తామా? పిలవలేము. అందరి దేవుళ్ళను సమానంగా నేను పూజిస్తాననేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేడు. అతన్ని ఇనుముతో చేసిన ఉంగరముపై బంగారు పూత పూసుకున్న క్రిస్టియన్ అని పిలవచ్చు, నకిలీ క్రిస్టియన్ అని పిలవచ్చు, నకిలీ బంగారం లాగానే నకిలీ క్రైస్తవుడు అని పిలవచ్చు. సో అది మనం పక్కన పెట్టేద్దాం. అతను దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడు. అతని నకిలీ క్రైస్తవుడో మంచి క్రైస్తవుడో దేవుడు అతనికి తీర్పు తీస్తాడు. మనకు కనపడే విధంగా అయితే మాత్రము నిజమైన క్రైస్తవుడు అలా ఉండడు. అతను చేసేది బైబిల్ ప్రకారము చాలా పాపము, చాలా భయంకరమైన పాపము మాత్రము దేవుణ్ణి పనిబానిగా నేను చెప్పగలను. సో అది పక్కన పెడితే ఒక క్రిస్టియన్ అజ్ఞానంతో నింపబడి తిరుపతికి వెళ్ళి నేను మొక్కుకుంటానంటే వద్దు, నువ్వు ఆ దేవునికి మొక్కకూడదని వేల మంది గొడవ చేస్తున్నారు. ఏ దేవుడైనా అతను నిజ దేవుడైతే తనను ఎవరన్నా వెతుకుచు పూజించి నమస్కారము చేయాలా, మొక్కుకోవాలని వస్తే చీపు, నువ్వు నా దగ్గరకు రాకు, ముందు నీ మతం ఏమిటి, నీ కులం ఏంటో చెప్పు, నేనంటే నీకు నమ్మకం అని చెప్పి ఒక కాగితం మీద రాసివని అడుగుతాడా? ఏ దేవుడైనా నిజంగా దేవుడైతే దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూడలేడా? దేవుడు మనిషి యొక్క మనస్సును చూడలేడా? తనను నమ్ముతాడో లేదో తెలుసుకోలేడా? ఇతను దొంగ భక్తితో వచ్చాడో నిజమైన భక్తితో వచ్చాడో తెలుసుకోలేడా? అలా తెలుసుకున్న తర్వాత అలా వచ్చిన వాడిని తగిన విధంగా సరిచేయడా అని నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే మూర్ఖంగా మొండిగా దేవుని పట్ల ఒక ఖచ్చితమైన అభిప్రాయం కలిగి అందరూ ఇలాగా ఉండాలనే వారికి నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇది సబబేనా అని ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ మనిషికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. నేను ఏది నమ్మితే అదే నమ్మాలి. నేను పల్లాని అతడు దేవుడు అని నమ్మితే మిగతా వారు కూడా నమ్మాలి అని బలవంతం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. ఇప్పుడు మన దేశంలో మత హింసలు జరుగుతున్నట్లే అల్లనాడు 2000 సంవత్సరాల క్రితం సౌలు కూడా ఇశ్రాయేలు దేశంలో మత హింసకు పాల్పడ్డాడు. అజ్ఞానంతో మూర్ఖంతో పట్టబడి దేవుని మనసు ఏమిటో ఎరగక, దేవుని గురించి సరిగ్గా తెలుసుకోలేక, ప్రధాన యాజకులు మత పెద్దలు ఏది చెప్పితే అది సత్యము అని నమ్మి వాళ్ళ స్వార్థముతో
వాళ్ళ స్వార్థముతో వాళ్ళ పదవులు పోతాయి, మనుషులందరూ నిజమైన దేవుని వైపు తిరుగుతారు అని వాళ్ళ స్వార్థంతో చెప్పిన మాటలు నమ్మి హింసకునిగా, దూషకునిగా, హంతకునిగా మారిపోయాడు. అలాంటి పౌలు రూపాంతరం చెందాడు. తాను నమ్మే మతాన్ని నమ్మని వారిని బలవంతంగా బెదిరించి, హింసించి వారిని చంపడమే తన గమ్యంగా, గురిగా, లక్ష్యంగా కలిగి ఉన్న పౌలు యొక్క మనస్సు మారిపోయింది. రూపాంతరం చెందాడు. తాను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నాడు. తాను చేస్తున్నది పాపం అని తెలుసుకున్నాడు. ఎలా అంటే ఒకే ఒక్క దర్శనము, చెరపట్టడానికి బంధించి జైలులో వెళ్ళడానికి పోతున్నప్పుడు దమస్కు మార్గములో పెద్ద వెలుగును చూస్తాడు. ప్రభు మాట్లాడతాడు ఆ వెలుగులో నుంచి. ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు ఆ వెలుగులో నుంచి. అంతే పౌలు ఆ జ్ఞానము నుంచి విడుదల పొందుకుంటాడు, సత్యమును తెలుసుకుంటాడు, పాపాలను ఒప్పుకుంటాడు, బాప్తిసం తీసుకుంటాడు. అపొస్తల కార్యము 22వ అధ్యాయం 16వ వచనం మనం ఒకసారి చదువుదాం. కనుక నీవు తడవు చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుము. అననీయ అనే భక్తుడు పౌలుతో చెప్పుతున్న మాటలు ఇవి. పౌలు ద్వారా దర్శనం పొందుకొని కళ్ళు పోగొట్టుకున్నటువంటి పౌలుతో అననీయ చెప్పుతున్న మాటలు అవి. పౌలు ప్రభువు స్వరం విన్న తర్వాత అననీయ అనే భక్తుడు చెప్పిన మాటలు అవి. వెంటనే పౌలు బాప్తిసం పొందుతాడు, పరిశుద్ధాత్మతో నింపబడతాడు. వెంటనే ఆ కాలంలో వెంటనే బాప్తిసం పొందుకునేవారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు అంత శుద్ధంగా ఉండేది. వాళ్ళ బాప్తిసము చాలా ఖచ్చితమైన, నిజమైన బాప్తిసంగా ఉండేది. కాబట్టి వెంటనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునేవారు. పౌలు తాను పాపినని ఒప్పుకున్నటువంటి ఒక వాక్యాన్ని మనము కూడా ఒకసారి చదువుతాము. 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింప చేయు వారికి నేను మాదిరిలాగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపిని భక్తుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు భయంకరమైన పాపిని, కానీ మహాకృప, ఆయన మహాకృప వల్ల నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటున్నాడు. పౌలు తన పాపములను దాచుకోకుండా ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై తన మనస్సును నూతన పరుచుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. బాప్తిసం పొందుతానే పరిశుద్ధుడైన పౌలు, భక్తుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు మనం అనకూడదు, భక్తుడైన పౌలు తన మనస్సును నూతన పరుచుకోవడానికి, రూపాంతరం చెందడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తన వంతుగా తాను ఎంతో కృషి చేసినట్టుగా భక్తుడైన పౌలు చెప్తాడు. ఒకసారి 1 కొరింథీ 9వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనము చదువుతాము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వాడు క్షేమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగకొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు ప్రయాసపడుతున్నాడు. తన మనసులో కలిగే పలు రకమైన చెడు ఆలోచనలను బలవంతంగా ప్రక్కకు తోసేస్తున్నాడు. చెడు ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని మనము ప్రక్కకు తోసివేయాలి. తోసివేయడానికి దేవుని యందు మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతో భయభక్తులు కలిగి ఉంటే కానీ, దేవుని గురించి మనము గురి కలిగి ఉంటే కానీ అది సాధ్యము కాదని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచ్చిన ఒకసారి మనం చూద్దాం. యూదుల చేత 5 మారులు, ఒకటికి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని,
ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఈ స్థితి నుంచి బయటకు రావాలంటే పౌలుకు ఒక్క క్షణము పట్టదు. యేసు ప్రభువు దేవుడు కాదు అని అంటే చాలు, ఈదులు నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు, సకల మర్యాదలు చేస్తారు, సుఖవంతమైన విలాసవంతమైన జీవితము జీవించుటకు అవకాశము కల్పిస్తారు. కానీ పౌలు మనస్సును కఠినపరుచుకున్నాడు, మనస్సును సాధనము చేసుకున్నాడు, మనస్సును పటిష్టము చేసుకున్నాడు. తిరిగి పాత జీవితాన్ని నేను హత్తుకోకూడదు, నేను విడిచిపెట్టి వచ్చిన ఆ జీవితాన్ని నేను తిరిగి హత్తుకోకూడదని తన మనసును గట్టిగా దానిని నిలుపుకున్నాడు. సాధన చేసి దానిని గట్టిగా పట్టుకున్నాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. పౌలు ఈ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, పాత జీవితంలోనికి తిరిగి పడకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డాడో అనేక వాక్యాలు ఉన్నాయి. పౌలు చాలా కష్టపడ్డాడు తన మనసును పూర్తిగా ప్రభువుతో నింపుకోవడానికి, నిజ జీవితంలో ప్రభువుని గమ్యంగా గురి జీవించడానికి, ప్రభువు పోలికలోనికి మారడానికి పౌలు ఎంతగానో సాధన చేశాడు. చివరిగా ఒక్క వాక్యం మనం చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలలో, ఏ విధము చేతనే నన్ను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. నా పేరు ప్రతిష్టలు, నా అధికారము, సమాజంలో నాకున్న గౌరవము, నా యొక్క బిరుదులు, నాకున్న పలుకుబడి, నాకున్నటువంటి ధనము, నాకున్నటువంటి ఆస్తి అంతా కూడా నేను పెంటగా ప్రక్కన పడవేశాను. నా గురి పునరుత్థానము, ప్రభువును చేరుట, అంతే. నాకు కావాల్సింది ప్రభువే. అది పౌలు యొక్క గురి మారిపోయింది. పౌలు యొక్క గురి ఒకప్పుడు హింసించడము, బెదిరించడము, చంపడము. క్రైస్తవులు అంటేనే బెదిరించడం, హింసించడం చేసేవాడు. అలాంటి పౌలు రూపాంతరం చెందిన తర్వాత తన గురిని సంపూర్ణంగా మార్చివేసుకున్నాడు. అతని గురి పునరుత్థానము, నిత్య జీవము, మహిమగల శరీరాన్ని పొందుకోవడము. ఆ విధంగా పౌలు సంపూర్ణంగా మారిపోయాడు. ప్రభువుని పోలి జీవించడానికి ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ కూడా పాత స్వభావాన్ని వదులుకోవాలి, కొత్త స్వభావంతో నింపబడాలి. నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే గురి కలిగి జీవించాలి. మనకు దేవుడు బోధిస్తున్నాడు, బైబిల్ ద్వారా మనకు దేవుడు బోధిస్తున్నాడు, వాక్యోపదేశాల ద్వారా మనకు బోధిస్తున్నాడు. మనలను మారమని, ప్రభు యొక్క పోలికలోనికి మారమని, ప్రభువును అనుకరించి ప్రభువును అనుసరించే వారిగా జీవించమని మనం మనసు పెట్టి కనుక ప్రార్థిస్తే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనకు బయలుపరుస్తాడు. ప్రభు మనలను నూతన పరుస్తాడు. మనము ఎలా ముందుకు కొనసాగాలో మనకు బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువు మనతో ఉంటూ మనలో నివసిస్తూ మన జీవితాలను నడిపిస్తాడు. కాబట్టి ప్రభు మాటకు లోబడదాం. ప్రభు కృపామయుడు, కనికర సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన సర్వశక్తుడు. ఆ సత్యాన్ని మనము మరచిపోకూడదు. మన మూలానికి మూలము, మన ప్రాణానికి మూలము, మన జీవితానికి మూలం అనే సత్యాన్ని మనము ఎప్పటికీ మరవకూడదు. మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన కోసం ఆయన పరలోకము నుంచి భూమి దిగి వచ్చాడు. అంత ప్రేమ గలవాడు, అంత కృపగల దేవుడు. మరి మనము అడిగితే ప్రభువాన్ని నిన్ను
నేను నీ పోలికలో జీవించాలని ఆశపడుతున్నానంటే ప్రభు మనలను తన రూపంలోనికి మార్చకుండా ఉంటాడా? తన స్వరూపంలోనికి మార్చకుండా ఉంటాడా? కాబట్టి ప్రభు చెప్పిన మాటకు లోపడదాం, ప్రభుని అడుగుదాము, కృప చూపించమని. అయ్యా నేను నీ రూపంలోకి మారాలని ఆశపడుతున్నాను తండ్రి. కానీ లోకము సాతాను యొక్క చర్యలతో నింపబడింది, ఈ బంధకాలతో నింపబడింది. అయ్యా కృప చూపమని ప్రభుని అడిగితే తప్పకుండా ఆయన మనల్ని విడుదల కలిగిస్తాడు, ఆయన పోలికలోనికి మారుస్తాడు. అప్పుడు మన గురి కేవలము నిత్య జీవము, పునరుత్థానము, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి శాశ్వతంగా జీవించడము. అంత మాత్రమే కాకుండా ఈ లోకములో సంపూర్ణ శాంతి, సమాధానము, సమృద్ధితో నింపడము కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రభువును కలిగి ఉంటే గనుక మనకు ఏ కొదవ ఉండదు. ఈ సత్యాన్ని మన మనసులో ఉంచుకొని ప్రభువును అడుగుదాము, కృప చూపమని, సహాయం చేయమని. తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, అత్యంత కృపగల తండ్రివి, ప్రేమగల దేవుని, అవును ప్రభువా నా తండ్రి, నాయన భక్తుడైన పౌలు మీద కనికరం చూపించావు నా కృపగల తండ్రి. ప్రధాన పాపిగా, హింసకునిగా, దూషకునిగా నాయన అత్యంత చెడ్డ మనస్సు నింపబడి ఉన్న పౌలును ప్రభువా నా దేవా నాయన నీ మహాకృపను బట్టి రూపాంతరం చెందించావయ్యా. నిన్ను పోలి జీవించేవానిగా నిలవబెట్టావు తండ్రి. నాయన ప్రభువా నువ్వే గమ్యంగా, నువ్వే గురిగా, నాయన నువ్వే లక్ష్యముగా కలిగి జీవించినట్లు ఎంతో కృప చూపించావు తండ్రి. నాయన ఇక్కడున్న మేము కూడా తండ్రి అలాగే ప్రభువా నా తండ్రి నీ పోలికలోనికి మారి జీవించాలని ఆశపడుతుండగా కృప చూపుమని నా తండ్రి. నాయన అయ్యా నాదే మా మనసులో ముట్టమని తండ్రి. నాయన సంపూర్ణంగా నీ వైపు తిరిగే విధంగా ప్రభు నాయన మమ్మలను ప్రభు చెయ్యి పట్టుకొని నడిపించమని నా దేవుడు, నా ప్రభువు, నా సరైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.